ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవునికి అసాధారణమైనటువంటి వ్యక్తులు కావాలి, సాధారణమైన వ్యక్తులు కూడా కావాలి. అబ్రహాం లింకన్ గారు అన్నారంట, ఒక ఆయన చెప్పాడు, దేవునికి సాధారణ ప్రజలు చాలా ఇష్టం, అందుకే ఎక్కువ మందిని తయారు చేశాడు అన్నాడు. సో మనం సాధారణమైన వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడం. మనకేంటంటే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, ఏదో చేసి ఒక స్పెషల్గా కనిపించాలి. ఒక సాధారణ వ్యక్తి రోల్లో ఆ రోల్ని ప్లే చేయడానికి మనం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ చచ్చినట్టు చేయాల్సి వస్తుంటుంది అంతే. ఇష్టపూర్వకంగా ఒక సాధారణ వ్యక్తిగా ఉండడానికి మనము ఇష్టపడం. ఇప్పుడు మనం ఎంత స్పెషల్గా ఉండాలని కోరుకుంటామంటే, ఓ పెద్ద సభ జరుగుతుంటుంది, ఏ జగన్ గారి లాంటి అక్కడ మాట్లాడుతుంటే అలా ఉంటాం. ఆయన మాటలేం మనకేనవడం, మన ఇదేంటంటే మన పేరు పిలుస్తారు, మనం వెళ్తే ఆయన పక్కన కూర్చుంటాం అని ఊహించుకుంటూ ఉంటాం, పగటికెళ్ళాలిగా అంటుంటాం. అంత స్పెషల్ కోరుకుంటుంటాం మనం. మన పగటి కళలు మనం ఎంత స్పెషల్గా ఉండాలనుకుంటామో చెప్తే. సో కాబట్టి మనకి అందుకే క్లూవియస్ చాఫల్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన రాస్తూ అన్నాడు, ఒకవేళ దేవుడు మనని సృష్టించమని చెప్తే ఏం సృష్టిస్తాం? ఏం సృష్టి? ఉసిరికాయలు ఎట్లాంటివి ఏముండవు, ఇంక అన్ని గుమ్మడికాయలే, పెద్ద పెద్దవి ఉండాలి, అంత పెద్ద మామిడికాయలే ఉండాలి, ఇంకా చిన్న చిన్నవి ఉండవు, కూర మామిడికాయలు ఏమి ఉండవు. ఇంకా కొంతమందిని సృష్టించమంటే అంత ఇంకా ప్రపంచం అంతా గులాబీ రంగులోనే ఉంటుంది. వాళ్ళ ఫోన్లో గులాబీ రంగు, వాళ్ళ బ్యాగులు గులాబీ రంగు, బట్టలు గులాబీ రంగు, నెత్తి మీద ఇది ఎట్టుకుంటారా అది గులాబీ రంగు, ఏంటి అన్ని గులాబీ రంగే. గోళ్ళకి గులాబీ రంగు, ఇంట్లో కుర్చీలు గులాబీ రంగు, గోళ్ళ గులాబీ రంగు, స్టవ్ గులాబీ రంగు, అన్నంలో కూడా గులాబీ రంగు వేసుకోవాలి. ఇంకా మనం ఏంటంటే ఏదో ఒకటి అంతే, అదే మన ఫేవరెట్, మన స్పెషల్. ఆయన రాస్తూ అన్నాడు, అసలు ప్రపంచంలో కొన్ని రంగులే ఉండవంట. మనం గనక తయారు చేయమంటే ప్రపంచంలో కొన్ని రంగులే ఉండవు. చెట్లన్నీ ఆకాశాన్ని అంటే చెట్లే, చిన్ని చిన్ని చెట్లు ఉండవు, ఇంకా అంత ఇంత